హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం రాజయోగం అనే రొమాంటిక్ కామెడీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక మూవీ స్టార్ట్ చేద్దాం. మూవీ స్టార్టింగ్ లో రాధా అనే ఒక రౌడీని చూపించడం జరుగుతుంది. రాధాకి బాగా నమ్మకస్తులైన కరణ్ జోహాన్ అనే ఇద్దరు వ్యక్తులను తీసుకుని ఎవరినో చంపడానికి సిద్ధంగా ఉంటాడు. ఇంతలో ఒక కారు అక్కడికి రాగానే ఆ కారులో ఉన్న తండ్రి కొడుకులను దారుణంగా చంపేస్తాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కోట్లు విలువ చేసే డైమండ్స్ ఉంటాయి. కరణ్ జోహాన్ వెంటనే ఆ డైమండ్స్ తీసుకుని వాళ్ళ బాస్ రాధాని చంపేసి అక్కడి నుండి పారిపోతారు. కట్ చేస్తే ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను అని వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకుని వస్తుంది. అప్పుడే ఆ అమ్మాయి మరొక బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి, ఏంటే సంవత్సరం నుండి కుక్కలా నీ వెంట తిరుగుతుంటే నువ్వు ఇంకెవడనో తగులుకున్నావంట, వాడు అంత పోటుగాడా అంటాడు. దానితో ఆ అమ్మాయి, నా బాయ్ ఫ్రెండ్ గోల్డ్ స్పూన్ తో జన్మించాడు, మీరు అతన్ని చూస్తేనే నువ్వు నీ గ్యాంగ్ పక్కకు పోతారు అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్, సరే రాని వాడి సంగతి చూస్తాని పక్కకు వెళ్తాడు. అప్పుడే మన హీరో రిషి అక్కడికి వస్తాడు. ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ కి రిషిని పరిచయం చేస్తూ ఉండగా ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ రిషిని చూసి, ఏ మెకానిక్ అంటాడు. అప్పుడు రిషి నన్ను కాదు అని తప్పించుకోవాలని చూస్తాడు. అయితే ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వీడు ఒక మెకానిక్ అని చెప్తాడు. రిషి బాగా డబ్బున్న అమ్మాయిని పడేసి లైఫ్ లో సెటిల్ అవ్వాలన్నది తన కోరిక. ఇప్పటి వరకు ఎన్ని ప్లాన్లు వేశాడో లెక్కే లేదు. వీడికి అమ్మాయి పడే లక్కు కూడా లేదు. తర్వాత ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ రిపేర్ కిచ్చిన బ్రాండ్ కార్లు వాడుకుంటూ నా పోరినే పడేయాలని చూస్తావారా అని తన గ్యాంగ్ తో రిషిని కుమ్మేయాలని చూస్తాడు. అప్పుడు రిషి వాళ్ళను ఒక పబ్ లోకి తీసుకుని వెళ్లి డబ్ల్యూడబ్ల్యూ స్టైల్లో ఒక్కొక్కరిని ఒక విధంగా కొడుతూ వాళ్లతో ఫైట్ చేస్తాడు. నెక్స్ట్ రోజు రిషి తాను పనిచేసే మెకానిక్ షాప్ దగ్గరకు వెళ్లి అక్కడ చంటితో నేను ఒక అమ్మాయి కార్ రిపేర్ చేయడానికి వెళ్లాను, అదేమి అమ్మాయిరా బాబు అని చెప్తూ ఉండగా ఇంతలో ఆ మెకానిక్ షాప్ ఓనర్ అప్పారావు అక్కడికి రావడంతో అందరూ వెళ్లిపోతారు. తర్వాత కరణ్ జోహాన్ ఇద్దరు ఆ 2 వజ్రాలను 50 కోట్లకు అమ్మేసి అక్కడి నుండి వెళ్లిపోవాలని చూస్తాడు. కానీ వాళ్ళ కారు స్టార్ట్ అవ్వదు. అప్పుడే ఒక బుడ్డోడు అక్కడికి వచ్చి, కారు స్టార్ట్ అవ్వడం లేదా, మా వాడు రిపేర్ చేస్తాడని చెప్తాడు. దానితో వాళ్ళు సరే అని అంటారు. ఈ బుడ్డోడు కారు సైలెన్సర్ లో బాల్ పెట్టి కారు స్టార్ట్ అవ్వకుండా చేస్తాడు. తర్వాత రిషి అక్కడికి వచ్చి ఆ కారు రిపేర్ చేస్తున్నట్లు డ్రామా ఆడి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు సంపాదిస్తారు. నెక్స్ట్ రోజు తాగబోతు రమేష్ ని అలాగే శకలక శంకర్ ని చూపించడం జరుగుతుంది. వీళ్ళ అసలు పేర్లు ట్రంప్ జంపు. ఇద్దరు రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడే చంటి కారులో వస్తూ ఉండగా వీళ్ళ ఇద్దరిని చూసి తింగర్ నాయలు ఇలా వస్తున్నారు ఏంటి అని తన కారు ఆపుతాడు. అప్పుడు ట్రంప్ జంపు చలాకి చంటితో, అరే దొండకాయ మొకమోడా, మేము అంత ఫాస్ట్ గా వస్తున్నా అందరూ మా నుండి తప్పించుకున్నారు అంటే వాళ్ళకి డ్రైవింగ్ వచ్చు, కానీ నువ్వు తప్పించుకోలేదు అంటే నీకు డ్రైవింగ్ రాదు అని ఇద్దరు చంటిని కుమ్మేస్తూ ఉంటారు. అప్పుడు చంటి వెంటనే రిషికి ఫోన్ చేస్తాడు. కానీ రిషి అక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు వెళ్లిపోయి ఉంటారు. తర్వాత చంటి రిషితో, నువ్వు వెళ్లి కార్ని 5 స్టార్ హోటల్లో ఇచ్చేయి, ఈ కారు ఓనర్ ఊర్లో లేడు, 4 రోజుల దాకా రాడంట, అందులో ఉన్న బ్రీఫ్ కేస్ ని 1621 రూమ్ లో పెట్టి ఆ కార్ కీస్ ని రిసెప్షన్ లో ఇచ్చిరా అని చెప్తాడు. అప్పుడు రిషి ఆ కార్ తీసుకుని 5 స్టార్ హోటల్ కి వెళ్తాడు. ఆ కారు వెనకాల ఉన్న డిక్కీలో ఉన్న ఓనర్ కోట్ వేసుకుని రిషి ఒక రిచ్ మ్యాన్ గా హోటల్లోకి వెళ్తాడు. తర్వాత 1621 రూమ్ లోకి వెళ్లి చూస్తాడు. ఆ రూమ్ లో తాగడానికి మందు, వేసుకోవడానికి బట్టలు అన్ని ఉంటాయి. దానితో రిషి ఇలాంటి హోటల్లో ఉండాలంటే రాసి పెట్టి ఉండాలి అనుకుంటాడు. తర్వాత రిషి ఆ బ్రీఫ్ కేస్ ని కోట్ ని అక్కడ పెట్టి ఆ రూమ్ ని విడిచిపెట్టి వెళ్లడం ఇష్టం లేక చాలా బాధపడుతూ బయటకు వస్తాడు. ఆ రూమ్ కీస్ ని రిసెప్షన్ లో ఇచ్చి వెళ్లిపోతూ ఉండగా ఆ రూమ్ ఓనర్ ఊర్లో లేడంట, 4 రోజుల వరకు రాడంట అని చంటి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. దానితో రిషి 4 రోజులు 5 స్టార్ హోటల్లో ఎంజాయ్ చేయాలని మళ్లీ ఆ రూమ్ కీస్ ఇప్పించుకొని ఫ్రెష్ గా స్నానం చేసి ఒక చోట కూర్చొని ఉంటాడు. అప్పుడే శ్రీ అనే అమ్మాయి రిషి దగ్గరకు వచ్చి, నేను ఇక్కడ కూర్చోవచ్చా అని అడుగుతుంది. అప్పుడు రిషి ఆ అమ్మాయి అందాన్ని చూసి కూర్చోండి అంటాడు. తర్వాత ఆ అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా తన బ్యాగ్ కింద పడిపోతుంది. దాన్ని తీసుకోవడానికి ఆ అమ్మాయి కిందకు వంగినప్పుడు తన డ్రెస్ వెనకాల ఉన్న జిబ్బు జారిపోతుంది. దాన్ని పెట్టుకోవడానికి ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుండడంతో రిషి వెళ్లి హెల్ప్ చేస్తాడు. అప్పుడు రిషి ఎంత బాగుందో అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన ఫ్రెండ్ బుడ్డోడికి ఫోన్ చేసి, అరే నేను ఇప్పుడు 5 స్టార్ హోటల్లో ఉన్నాను, నా ముందు ఒక అందమైన అమ్మాయి ఉందిరా అని చెప్తాడు. కానీ ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్లిపోయి ఉంటుంది. తర్వాత ఆ హోటల్లో పనిచేసే ఫ్లోర్ మేనేజర్ భద్రం రిషికి పరిచయం అవుతాడు. భద్రం రిషి గెటప్ చూసి పెద్ద బిలియనియర్ అనుకుంటాడు. నెక్స్ట్ రోజు రిషి నిన్న కనిపించిన ఆ పిల్ల ఎక్కడని వెతుకుతూ ఉండగా ఈ రోజే శ్రీ బర్త్డే కావడంతో కేక్ కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు రిషి భద్రం దగ్గర ఒక పెన్ తీసుకుని తన చేయి మీద హ్యాపీ బర్త్డే అని బాగా గీసి శ్రీకి హ్యాపీ బర్త్డే చెప్తాడు. తర్వాత శ్రీ తన చేయిని చూసుకుంటే
హ్యాపీ బర్త్డే అని ఉంటుంది. దానితో శ్రీ ఎవరు రాసి ఉంటారని చూస్తూ ఉంటుంది. అప్పుడు రిషి తన చేయిని శ్రీకి చూపించి శ్రీని పరిచయం చేసుకుంటాడు. తర్వాత రిషి ఈ రోజు నీ పుట్టినరోజు కాబట్టి నాతో 1 అవర్ బయటకు వస్తావని అడుగుతాడు. అప్పుడు భద్రం వెళ్ళండి మేడం అని చెప్పడంతో శ్రీ కూడా ఓకే చెప్తుంది. రిషి శ్రీని కారులో బయటకు తీసుకుని వెళ్లి శ్రీ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాడు. తర్వాత కనర్ జోహాన్ ఇద్దరు ఆ 50 కోట్లు తీసుకుని దుబాయ్ వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉంటారు. కాని రాధా చనిపోయి 3 రోజులైనా న్యూస్ లో రాలేదు ఏంట్రా అనుకుంటారు. కట్ చేస్తే రాధా కోమాలో నుండి బయటకు వస్తాడు. అప్పుడు జంగిల్ గాడు అన్న నువ్వు బతికి ఉన్నావన్నా అంటాడు. దానితో రాధా ఏమిరా చనిపోయాననుకున్నావా అంటాడు. తర్వాత రాధా తనని చెక్ చేస్తున్న డాక్టర్ ని చూసి నువ్వెవరివరా దున్నపోతులకు డెలివరీ చేసేవాడిలా ఉన్నావు అని కొంచెం కోపంగా మాట్లాడతాడు. దానితో రాధాకి కళ్ళు కనిపించకుండా అయిపోతాయి. అప్పుడు ఆ డాక్టర్ సార్ మీ తలకి గాయం అవడం వలన మీరు కోపం తెచ్చుకున్న ప్రతిసారి మీకు కళ్ళు కనిపించవు, అందుకని ఈ బంతి నొక్కమని చెప్తాడు. రాధా ఆ బంతిని నొక్కడంతో తన కంటి చూపు తిరిగి వస్తుంది. దానితో రాధా తనని మోసం చేసిన కరణ్ని అలాగే జోహాన్ని వదిలిపెట్టకూడదురా అని జంగిల్ గాడితో చెప్తాడు. తర్వాత రిషి శ్రీకి సర్ప్రైజ్ ఇచ్చి శ్రీ గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు శ్రీ నా గురించి ఏం చెప్పాలి అంటుంది. దానితో రిషి అయితే నీ గురించి నేను చెప్పనా అని మీ నాన్న ఒక పెద్ద బిలియనియర్, ఆయనకున్న కంపెనీస్ అన్నిటికీ మిమ్మల్ని బాస్ని చేయాలని అనుకుంటున్నాడు. కానీ మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, అందుకే ఇలా ట్రావెల్ చేస్తున్నారు కదా అంటాడు. అప్పుడు శ్రీ అంతా చూసినట్టే చెప్తున్నావి అంటుంది. తర్వాత శ్రీ రిషి గురించి చెప్తుంది. మీకు చాలా కంట్రీస్ లో ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉన్నాయి. మీ ఇంట్లో వాళ్ళు నీకు అరేంజ్డ్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ నీకు నచ్చిన అమ్మాయి కోసం చూస్తున్నావు అంటుంది. అప్పుడు రిషికి తాగింది మొత్తం దిగిపోతుంది. ఎందుకంటే తాను ఒక కార్ మెకానిక్ నని శ్రీకి తెలిస్తే ఎలా అనుకుంటాడు. తర్వాత ఇద్దరు లిఫ్ట్ లో వెళ్తూ ఉండగా శ్రీ రిషిని వదిలిపెట్టి వెళ్లడం ఇష్టం లేక చాలా సార్లు రిషిని హక్ చేసుకుంటుంది. అందుకని రిషి శ్రీని తన బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఇద్దరు ఆ రాత్రంతా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఇంటిమేట్ అవుతారు. తర్వాత రిషి నిద్రపోతూ ఉండగా శ్రీ తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. రిషితో ఇంటిమేట్ అయినందుకు శ్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ రోజు శ్రీ పక్కన ఒక ముసలోడు ఉంటాడు. శ్రీ బాగా డబ్బున ఒక ముసలోడిని వలలో వేసుకుని ఉంటుంది. శ్రీ రోజు ఆ ముసలోడికి మత్తుమంది ఇచ్చి పడుకోబెట్టి బయటకు వెళ్లి ఆ ముసలోడి డబ్బుతో కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుంటూ లగ్జరీస్ లైఫ్ అనుభవిస్తున్న శ్రీ రిషి ఒక బిలియనియర్ అనుకుని తనతో లవ్ లో పడిపోతుంది. నెక్స్ట్ రోజు రిషి శ్రీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీ ముసలోడితో కలిసి బయటకు వచ్చి రిషిని చూస్తుంది. అందుకని శ్రీ ఆ ముసలోడితో వాష్రూమ్ కని చెప్పి రిషి దగ్గరకు వచ్చి రొమాన్స్ మొదలు పెడుతుంది. కానీ ఆ ముసలోడు శ్రీని వెతుక్కుంటూ రావడంతో ఇద్దరు లిఫ్ట్ లోకి వెళ్తారు. అక్కడ కనర్ జోహాన్ ఇద్దరు రిషిని చూసి వీడిని ఎక్కడో చూశాము అనుకుంటారు. కొద్దిసేపటి తర్వాత వీడు ఒక మెకానిక్ అని వాళ్ళకి గుర్తుకు వస్తుంది. అప్పుడే రాధా తన గ్యాంగ్ ని మొత్తం వేసుకుని ఆ హోటల్లోకి వచ్చి కనర్ జోహాన్ని పట్టుకుని ఎక్కర్రా డైమండ్స్ అని కోపంతో అడుగుతాడు. దానితో రాధాకి కళ్ళు కనిపించకుండా పోతాయి. అప్పుడు రాధా పక్కన ఉన్న డాక్టర్ ఈ బంతిని నొక్కండి మీకు కళ్ళు కనిపిస్తాయి అంటాడు. అది విన్న కరణ్ అరే జోహాన్ వాడు బంతి నొక్కితే మళ్ళీ కంటి చూపు వస్తుందంట, కాబట్టి వాడిని బాగా రెచ్చగొట్టి ఇక్కడి నుంచి తప్పించుకుందామని రాధాని బాగా రెచ్చగొట్టి తప్పించుకుని పారిపోతారు. రిషి కనర్ ని జోహాన్ని చూసి నేను మెకానిక్ నన్న విషయం శ్రీకి ఎక్కడ చెప్పేస్తారో అనే భయంతో వాళ్లకు కనిపించకుండా తప్పించుకుంటాడు. కనర్ జోహాన్ ఇద్దరు రాధాకి కనిపించకుండా తప్పించుకుంటూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత రాధా వాళ్ళిద్దరిని పట్టుకుని ఆ డైమండ్స్ ఎక్కర్రా అంటాడు. అప్పుడు కరణ్ జోహాన్ ఇద్దరు ఆ డైమండ్స్ ని 50 కోట్లకు డేనియల్ కమ్మేశామని చెప్తారు. దానితో రాధా 10,000 కోట్లు విలువ చేసే డైమండ్స్ ని 50 కోట్లకే అమ్మేశారా అని ఇద్దరిని షూట్ చేసి వెళ్లిపోతాడు. తర్వాత రిషి తాను ఒక మెకానిక్ అన్న విషయాన్ని శ్రీకి చెప్పాలని చూస్తాడు. అప్పుడే శ్రీ వలలో వేసుకున్న ముసలోడు అక్కడికి వచ్చి ఏమే అవసరాలు తీర్చుకోవడానికి నేను, సరదాలు తీర్చుకోవడానికి వీడా అని నువ్వు ఒక చీటర్వి అని అక్కడ నుండి వెళ్లిపోతాడు. తర్వాత రిషి ఉంటున్న రూమ్ లోకి కార్ ఓనర్ వస్తాడు. అప్పుడు అతను రిషిని చూసి ఎవర్రా నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు, నువ్వు ఒక మెకానిక్ కదా అని బెడ్రూమ్ లో ఉన్న శ్రీని చూస్తాడు. ఓ అమ్మాయిని కూడా తెచ్చుకున్నావా అని సరేలే గాని ముందు మీరు రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోండి అంటాడు. అప్పుడే భద్రం అక్కడికి వచ్చి రిషి ఒక పెద్ద బిలియనియర్ అని చెప్తాడు. దానితో ఆ కార్ ఓనర్ వాడు బిలియనియర్ ఏంట్రా, వాడు ఒక మెకానిక్ అని భద్రానికి ఒకటిస్తాడు. దానితో శ్రీ చాలా ఆశ్చర్యపోతుంది. అప్పుడు అందరూ 5 స్టార్ హోటల్లో నుండి బయటపడతారు. రిషి ఒక మెకానిక్ అని తెలియగానే శ్రీ వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడు రిషి శ్రీతో నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, నీ కోసం ఎన్ని డబ్బులైనా సంపాదిస్తాను, నిన్ను ఒక మహారాణిలా చూసుకుంటాను అంటాడు. అప్పుడు శ్రీ అయితే 1 అవర్ నన్ను హ్యాపీగా ఉంచు, జీవితాంతం నీతో ఉండిపోతాను అంటుంది. అప్పుడు రిషి నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు అంటాడు. శ్రీ నేను షాపింగ్ చేయాలి అంటుంది. దానితో రిషి బుడ్డోన్ని డబ్బులు తీసుకుని రమ్మని పంపించి శ్రీని షాపింగ్ కి తీసుకుని వెళ్తాడు. అక్కడ శ్రీ అన్ని కాస్ట్లీ ఐటమ్లు తీసుకుని
9 లక్షల రూపాయల బిల్ చేస్తుంది. అప్పుడు బుడ్డోడు 3 సంవత్సరాల నుండి దాచిపెట్టిన డబ్బులన్నీ తీసుకొచ్చి బిల్ కడతాడు. కాని శ్రీ తీసుకున్న చివరి ఐటెం కి డబ్బులు సరిపోవు. అప్పుడు శ్రీ నన్ను హ్యాపీగా ఉంచడం నీ వల్ల కాదు అని నన్ను వదిలే అని వెళ్లిపోతుంది. అప్పుడు రిషి శ్రీని ఎంత అడుక్కున్నా పట్టించుకోకుండా రాధాతో వెళ్లిపోతుంది. శ్రీ అలా వెళ్లిపోతుంటే పాపం రిషి చాలా ఫీల్ అవుతాడు. తర్వాత రిషి జరిగిందంతా తన ఫ్రెండ్స్ కి చెప్పి దానికి నా ప్రేమ వాల్యూ ఏంటో చూపిస్తా, అది డబ్బు కోసం వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదు అని నిరూపిస్తా అంటాడు. నెక్స్ట్ రోజు ఒక రిసార్ట్ లో శ్రీ రాధా ఉంటారు. అసలు వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి అంటే రాధా కరణ్ జోహాన్ని పట్టుకోవడానికి 5 స్టార్ హోటల్ కి వచ్చినప్పుడు అక్కడ రాధా శ్రీని చూశాడు. అందుకని రాధా శ్రీని వాడుకొని డేనియల్ దగ్గర ఉన్న డైమండ్స్ ని కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అప్పుడే రిషి బుడ్డోడిని భద్రంని తీసుకుని శ్రీ దగ్గరకు వస్తాడు. కానీ శ్రీ తన అందంతో డేనియల్ ని బాగా అట్రాక్ట్ చేసి డేనియల్ ని పరిచయం చేసుకుంటుంది. అదంతా చూసిన రిషి అక్కడికి వచ్చి శ్రీతో గొడవ పడతాడు. తర్వాత రిషి ఆ రిసార్ట్ మేనేజర్ ని పొగడ్తలతో నింపేసి ముగ్గురికి సర్వర్ జాబ్స్ వచ్చేలా చేస్తాడు. అప్పుడే ఆ రిసార్ట్ లో ఐశ్వర్య అనే ఒక అమ్మాయి అసిస్టెంట్ మేనేజర్ గా జాయిన్ అవుతుంది. తర్వాత శ్రీ డేనియల్ ని కలవడానికి వెళ్తూ ఉంటుంది. అక్కడ రిషిని చూసి బిలియనియర్ గా బిల్డప్ ఇచ్చి చివరికి సర్వర్ గా జాయిన్ అయ్యావా అని ఎగతాళి చేసి వెళ్లిపోతుంది. తర్వాత శ్రీ డేనియల్ కి డ్రింక్ లో మత్తు మందిచ్చి డైమండ్స్ ని కొట్టేయాలని ప్లాన్ చేస్తుంది. కానీ అది పని చేయదు. అప్పుడు డేనియల్ శ్రీని పట్టుకోవడానికి వస్తాడు. అప్పుడే ఎవరో కిటికీ అద్దాలు పగలగొట్టడంతో డేనియల్ ఆ డైమండ్స్ ని తీసుకుని వెళ్లిపోతాడు. తర్వాత కిటికీ అద్దాలు పగలగొట్టింది రిషి అని శ్రీకి తెలుస్తుంది. ఇక్కడేమో రాధ శ్రీ డైమండ్స్ తెస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీ అక్కడికి వచ్చి డైమండ్స్ తీసుకురాలేదని చెప్తుంది. దానితో రాధ ఈసారి ఆ డైమండ్స్ తీసుకుని రాలేదో నా చేతుల్లో అయిపోతావని వార్నింగ్ ఇస్తాడు. తర్వాత రిషికి శ్రీ ఆ డైమండ్స్ తీసుకుని వస్తే తనకి రాధ 1000 కోట్లు ఇస్తాడన్న సంగతి జంగిల్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ రోజు రాధ గుండు మీద పూల కుండి వేసి చంపాలని చూస్తారు. తర్వాత డేనియల్ దగ్గర ఉన్న డైమండ్స్ ని ఒకడు దొంగతనం చేసి ఉంటాడు. అప్పుడు డేనియల్ ఆ డైమండ్స్ బాక్స్ కి GPS ట్రాకర్ పెట్టాను, అది 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చూపిస్తుంది అని ఆ డైమండ్స్ ని దొంగతనం చేసిన వాడిని చంపేస్తాడు. అది చూసిన శ్రీ చాలా భయపడిపోతుంది. తర్వాత డేనియల్ ఆ 2 డైమండ్స్ ని రేపు అమ్మబోతున్నాను అని శ్రీకి చెప్తాడు. ఆ రోజు రాత్రి రిషి ఇంటికి వెళ్లిపోతూ ఉండగా రిసార్ట్ మేనేజర్ కి 2 అమ్మాయిలు ఫోన్ చేసి మాకు అబ్బాయి కావాలి అంటారు. అప్పుడు మేనేజర్ మీకు జల్లికట్టు బుల్లు లాంటి ఒక అబ్బాయిని పంపిస్తాను అని రిషిని పంపిస్తాడు. కానీ రిషి నేను అలాంటి వాడిని కాదు అని బయటకు వస్తాడు. అప్పుడు మేనేజర్ నువ్వేంట్రా ఎంజాయ్ చేయమని లోపలికి పంపిస్తే వెళ్ళను అంటావు ఏంటి అంటాడు. దానితో రిషి అయితే నువ్వే వెళ్లి ట్రై చేయని మేనేజర్ ని లోపలికి పంపిస్తాడు. ఆ 2 అమ్మాయిలు మేనేజర్ ని కొరడాలతో చిత్తకొట్టి పంపిస్తారు. కానీ ఈసారి భద్రం కకృతిపడి వెంటనే ఆ అమ్మాయిల రూమ్ లోకి వెళ్తాడు. భద్రంని కూడా అలాగే కొట్టి పంపిస్తారు. తర్వాత బుడ్డోడు అనుకోకుండా లోపలికి వెళ్తాడు. బుడ్డోడిని ఆ 2 అమ్మాయిలు నలిపి పడేస్తారు. తర్వాత ట్రంప్ జంపు ఆ అమ్మాయిల రూమ్ లోకి వెళ్లి కొరడాలతో వీళ్ళే విపరీతంగా కొట్టుకొని ఆ 2 అమ్మాయిలకు చుక్కలు చూపిస్తారు. తర్వాత రాధాని చంపడానికి ఒకడు వస్తాడు. కానీ రాధ తన ప్లేస్ లో డాక్టర్ ని పెట్టి ఉంటాడు. అప్పుడు రాధ నాకు తెలుసురా నువ్వు మళ్ళీ వస్తావని, పట్టుకోండిరా వాడిని అని తన మనుషులను పంపిస్తాడు. కాని వాడు తప్పించుకుని పారిపోతూ ఉండగా జంగిల్ వాడిని పట్టుకుని హెల్మెట్ తీయమని చెప్తాడు. దానితో అది ఒక అమ్మాయి అని తెలుస్తుంది. అందుకని జంగిల్ రాధాకి ఫోన్ చేసి అన్నవాడు అబ్బాయి కాదు అమ్మాయి అని చెప్తాడు. దానితో రాధాకి ఆ అమ్మాయి శ్రీ అని అనుమానం వస్తుంది. అప్పుడే శ్రీ రాధా రూమ్ లోకి రావడంతో రాధా ఆశ్చర్యపోతాడు. అందుకని దాన్ని చంపేయండి అని జంగిల్ కి చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి తప్పించుకుని పారిపోతూ ఉండగా రిషి అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని రక్షిస్తాడు. రిషి కూడా ఆ అమ్మాయిని శ్రీ అని అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ముసుగు తీసి చూస్తే అక్కడ ఐశ్వర్య ఉంటుంది. అప్పుడు ఐశ్వర్య రిషికి ఒక నిజాన్ని చెప్తుంది. ఐశ్వర్య ఉంటున్న ఊర్లో వాళ్ళ నాన్న అన్నయ్య ఇద్దరు గుడి పనులు చేస్తూ ఉండగా అక్కడ 2 వజ్రాలు కనిపిస్తాయి. అందుకని ఐశ్వర్య వాళ్ళ నాన్న వాటిని ఊరి బాగు కోసం ప్రజల కోసం ఉపయోగించాలి అనుకుంటాడు. అది తెలుసుకున్న రాధ ఐశ్వర్య వాళ్ళ నాన్నని అన్నయ్యని చాలా దారుణంగా చంపేశాడు అని రిషితో చెప్పి చాలా ఫీల్ అవుతుంది. అప్పుడు రిషి ఐశ్వర్యని ఓదార్చడంతో ఐశ్వర్య రిషిని హక్ చేసుకుంటుంది. నెక్స్ట్ రోజు డేనియల్ ఆ డైమండ్స్ ని బ్రిటిష్ వాళ్ళకి అమ్మేస్తూ ఉండగా జంగిల్ సేమ్ అలాంటి బాక్స్ ని తీసుకుని అక్కడికి వస్తాడు. అప్పుడు శ్రీ ఆ డైమండ్స్ బాక్స్ ని మార్చి జంగిల్ కిచ్చి పంపిస్తుంది. తర్వాత డేనియల్ ఆ బాక్స్ ని చూస్తే అందులో డైమండ్స్ కనిపించవు. దానితో డేనియల్ కి జంగిల్ మీద అనుమానం వచ్చి అతన్ని పట్టుకోండి తన గ్యాంగ్ ని పంపిస్తాడు. జంగిల్ డైమండ్స్ ని తీసుకుని వెళ్లిపోతూ ఉండగా ఆల్రెడీ ఈ విషయం తెలుసుకున్న రిషి జంగిల్ ని కింద పడేలా చేస్తాడు. అప్పుడు జంగిల్ చేతిలో ఉన్న డైమండ్స్ బాక్స్ కింద పడిపోతుంది. దాన్ని వెంటనే పోలీస్ గెటప్ లో ఉన్న ట్రంప్ జంపు తీసుకుంటారు. అప్పుడు రిషి అక్కడికి వచ్చి సార్ అది నాది అని అడగడంతో దాన్ని రిషికి ఇస్తారు. కానీ ట్రంప్ జంపుకి అనుమానం వచ్చి ఆ బాక్స్ నీదైతే దాన్ని ఇప్పుడే ఓపెన్ చేయ అంటారు. కానీ రిషి దాన్ని ఓపెన్ చేయలేకపోతాడు. ఎందుకంటే డేనియల్ ఆ బాక్స్ కి ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టి ఉంటాడు. అందుకని ఆ బాక్స్ ని ఓపెన్ చేయనందుకు ట్రంప్ జంపు ఇద్దరు యువర్ అండర్ అరెస్ట్ అని
రిషిని అరెస్ట్ చేస్తారు. తర్వాత బాక్స్ ని రాధాకి ఇస్తారు. రాధా కూడా బాక్స్ ని ఓపెన్ చేయలేడు. అందుకని రాధాని కూడా అరెస్ట్ చేస్తారు. తర్వాత ఆ బాక్స్ ని డేనియల్ కి ఇస్తారు. కానీ డేనియల్ పోలీసుల ముందు ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తే అందులో డైమండ్స్ ఉన్నాయన్న సంగతి వాళ్ళకి తెలిసిపోతుందని ఆ బాక్స్ ని ఓపెన్ చేయడు. అందుకని ట్రంప్ జంప్ డేనియల్ కూడా అరెస్ట్ చేస్తారు. ఇలా చాలాసేపు ఆ డైమండ్స్ బాక్స్ కోసం గొడవ పడుతూ కామెడీ జరుగుతుంది. తర్వాత రాధ శ్రీని ఐశ్వర్యాన్ని బంధించి రిషికి ఫోన్ చేస్తాడు. ఆ డైమండ్స్ బాక్స్ ని తీసుకుని రాకుంటే ఇద్దరిని చంపేస్తాను అంటాడు. దానితో రిషి ఆ డైమండ్స్ బాక్స్ ని తీసుకుని రాధ దగ్గరకు వెళ్తాడు. ఇక్కడ క్లైమాక్స్ లో ఫైట్ జరుగుతుంది. రాధా మనసులు డేనియల్ మనసులు ఒకరినొకరు కాల్చుకొని చనిపోతారు. చివరికి రాధా డేనియల్ కూడా ఒకరినొకరు కాల్చుకొని చనిపోతారు. తర్వాత అందరూ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉండగా ఆ కారులో 50 కోట్లు ఉన్నట్లు బుడ్డోడు చూస్తాడు. ఆ 50 కోట్లు చూసిన వెంటనే శ్రీ రిషికి ఐ లవ్ యూ చెప్తుంది. అది చూసిన ఐశ్వర్య అక్కడి నుండి వెళ్లిపోతుంది. అప్పుడు రిషి కావాలనే ఆ దొంగ డబ్బు మనకు వద్దు శ్రీ, నేను కావాలంటే కష్టపడి సంపాదిస్తాను అంటాడు. అప్పుడు శ్రీ నాకు ఆ డబ్బుతో ఉన్న నువ్వు కావాలి అంటుంది. దానితో రిషి నీకు ఆ డబ్బే ముఖ్యమైతే తీసుకుని వెళ్ళు అంటాడు. అయితే శ్రీకి ఆ డబ్బు మీద ఉన్న పిచ్చి వలన నాకు డబ్బే ముఖ్యమని వెళ్లిపోతుంది. అది చూసిన రిషి ఇది మారదురా అని ఐశ్వర్య దగ్గరకు వెళ్తాడు. ఆ డైమండ్స్ 2 రిషి దగ్గరే ఉంటాయి. అందుకని ఆ డైమండ్స్ ని ఐశ్వర్యకి ఇస్తాడు. అప్పుడు ఐశ్వర్య ఏ రోజైతే నా బాధను అర్థం చేసుకున్నావో ఆ రోజే నిన్ను ప్రేమించాను, నా ప్రేమ కంటే ఈ డైమండ్స్ ఎక్కువ కాదు అని ఆ డైమండ్స్ ని రిషికే ఇస్తుంది. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి.